మన జీవితంలో ఒక్క క్షణం ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. కానీ ఆ కాలాన్ని ఎవరు నియంత్రిస్తారు? ఎవరు ఆ కాలాన్ని రక్షిస్తారు? ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నది భగవంతుడైన కాలభైరవుడి మహిమ గురించి, కాలానికి రక్షకుడైన దైవశక్తి గురించి. కాలమే జగన్మూలం, ఆ కాలరూపుడే కాలభైరవుడు. పురాణాల ప్రకారం భైరవుడు అనేది శివుని రూపం. భీ అంటే భయం, రవ అంటే ధ్వని. భయంకర ధ్వనితో కాలాన్ని శాసించే శక్తి అతనిది. బ్రహ్మకే భయం ఇచ్చిన భైరవుడు కాలం అనే భావనకి అధిపతి. శివుడు కాలాన్ని సృష్టించినప్పుడు ప్రతి జీవి తన జీవితంలో చేయాల్సిన కర్మల సమయాన్ని నిర్ణయించాడు. కానీ కాలం అనేది మానవ మేధస్సుకు అందని రహస్యం. అదే రహస్యాన్ని కాపాడేది కాలభైరవ శక్తి. కాలభైరవుడు కేవలం శివుడి రూపం మాత్రమే కాదు, అతను సమయాన్ని నియంత్రించే జ్ఞానశక్తి. మనం ఈరోజు సమయం వృధా అయిపోయింది అని అంటున్నప్పుడు వాస్తవానికి మనం కాలంతో సమతుల్యాన్ని తప్పుతున్నాం. భైరవుని సాన్నిధ్యంలో ఉండే వ్యక్తి సమయానికి అధిపతిగా మారతాడు. కాలభైరవుడు తన దండంతో కాలాన్ని కొలుస్తాడు. అది సమయ నియంత్రణకు సంకేతం. అతని వాహనం శునకం. అది అప్రమత్తతను సూచిస్తుంది. అంటే కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసేవారు భైరవుని కృప పొందుతారు. భైరవ శక్తి మనకు సమయ నియంత్రణను నేర్పుతుంది. ఉదయం ఎంత పవిత్ర సమయమో అర్ధరాత్రి కాలాంశం అంత భయంకరమని తంత్రశాస్త్రం చెబుతుంది. కాలభైరవుడి ఆరాధన అర్ధరాత్రి చేయడం శుభం. కాలోహం అంటేనే శివుని వాక్యం. కాలమే లేకపోతే జీవితం స్తబ్దంగా ఉంటుంది. కాబట్టి కాలానికి సమయానికి గౌరవం ఇవ్వడమే భైరవారాధన. కాశీలోని కాలభైరవ ఆలయం కాళకాశీ కాపలా భైరవ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నమ్మకం ఏంటంటే కాశీకి వచ్చిన వారికి కాలభైరవుడు పరమరక్షణ కల్పిస్తాడు. మరణం కూడా ఇక్కడ పుణ్యమయమవుతుంది. ఎందుకంటే భైరవుడు యముణ్ణి నియంత్రణలో ఉంచుతాడు. ఒక సాధకుడు తన జీవితాన్ని సమయానికి అనుగుణంగా సర్దుకున్నప్పుడు అతడు భైరవుణ్ణి స్మరించి కాలాన్ని సజీవంగా అనుభవిస్తాడు. శివతంత్ర గ్రంథాలలో ఉన్న భైరవ మంత్రాలు మనలోని మానసిక విప్లవాన్ని వేగంగా తీసుకువస్తాయని నమ్మకం. భైరవ సాధన ద్వారా మనం మానవ పరిమితులను దాటిన జ్ఞానస్థితిని చేరగలమని తంత్ర సాంప్రదాయం చెబుతుంది. భైరవుని స్మరణతో మనలోని టైం మేనేజ్మెంట్ శక్తివంతమవుతుందని యోగ శాస్త్రం చెబుతుంది. కాలభైరవుడు మన జీవితంలోని ఆలస్యాలని తొలగించే దైవం. నేను సమయాన్ని కోల్పోతున్నాను అనుకుంటే నీ అవగాహనే సమయాన్ని నియంత్రిస్తుంది అని భైరవుడు చెబుతాడు. కాలం రక్షకం కాలభైరవం. సమయాన్ని గౌరవించే వారిని కాలం కాపాడుతుంది. సమయాన్ని జయించాలంటే దానిని రక్షకుడిగా చూడాలి అని భైరవుని జ్ఞానం. భైరవుడు మన లోపలి శివస్వరూప కాలాన్ని మేల్కొల్పుతాడు. మన ప్రతి నిమిషం పవిత్రమయ్యేలా మారుతుంది. కాలభైరవుడు కేవలం భయంకరుడు కాదు, సమయరూప జ్ఞానమూర్తి. కాలభైరవుడిని పరమేశ్వరుడి పరిపూర్ణ అవతారంగా భావిస్తారు. వారణాసికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు. రుద్ర సంహితం, శివపురాణము, కాశీఖండము కాలభైరవుడి గొప్పతనాన్ని కొనియాడాయి. కాలభైరవుడికి బ్రహ్మహత్యా పాతకం తొలగించిన స్థలంగా కాశీక్షేత్రం ప్రసిద్ధి చెందింది. శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భైరవుడు నాగుపాములను చెవుపోగులుగా, దండలకు కాలికి యజ్ఞోపవేతంగా అలంకరించబడి ఉంటాడు. భైరవుడు పులి చర్మాన్ని, ఎముకల్ని ధరిస్తాడు. కాలభైరవుడి వాహనం శునకం. మంత్రతంత్ర సాధనాల్లో ఏమి సాధించాలన్నా ముందు ఆయన అనుమతి తీసుకుంటారు. సాక్షాత్తు శివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా, గ్రామ నగర రక్షకుడిగా, మంత్రశాస్త్ర వ్యాఖ్యాతగా, తంత్రమూర్తిగా కీర్తిస్తారు. శివపురాణంలో కాలభైరవ వృత్తాంతం ఉంది. పరమశివుని అవమానించిన బ్రహ్మదేవునిపై శివుడు ఆగ్రహానికి గురై భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని తలని ఖండించమని ఆదేశిస్తాడు. వెంటనే భైరవుడు శివుడిని అవమానించిన బ్రహ్మదేవుని 5 శిరస్సులలో ఒక దానిని ఖండిస్తాడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడడానికి శివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుని కపాలమును చేతిలో పట్టుకొని అనేక ప్రాంతాలను సందర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అప్పుడు పాప ప్రక్షాళన అవుతుందని పరమశివుడు చెప్తాడు. చివరకు ఆ కపాలం కాశీనగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలం అని కూడా పిలుస్తారు. భైరవుడు గంగ స్నానం చేస్తాడు. కాలభైరవుడు ఆనంద తాండవం చేస్తాడు. బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెడతాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం. కాశీక్షేత్రంలోని ఆ ప్రాంతమే కపాల మోచన దివ్య తీర్థంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలిస్తారు. ఈ తీర్థానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుదీరాడు.
స్థానికులు లార్డ్ భైరవ అని పిలుచుకుంటారు. భైరవుని శరీరము ధవల కాంతులతో మెలమెల మెరిసిపోతూ కనిపిస్తుంది. శివుని ఆజ్ఞ ప్రకారం కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు భైరవుడు.